ముందుగా అయితే ఈ రెండు వీడియోలను చూడండి. అన్న మీరు మమ్మల్ని అందరినీ తినబట్టారు కదా, మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా బిడ్డ, అప్పుడప్పుడు అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల చూశారు కదా, రీసెంట్గా చాలామంది రిపోర్టర్లకు కానీ అదేవిధంగా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీకి కానీ లేకపోతే పబ్లిక్ కానీ ఇదొక ట్రెండ్ అయిపోయింది. ఎవరైతే ఈ స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఫుడ్ క్వాలిటీని చెక్ చేయటం, అదేవిధంగా వాళ్ళ యొక్క వ్యాపారాలని పగలగొట్టేయటం, ఇదైతే రీసెంట్గా చాలా ట్రెండ్ అయిపోతుంది. కానీ ఈ రిపోర్టర్లు అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఎందుకని పెద్ద పెద్ద కేఎఫ్సి కానీ లేకపోతే మెక్డామినల్స్ కానీ లేకపోతే ఎన్నో మనకి విషాన్ని అమ్ముతున్న ఈ కోకో కోలా కంపెనీ, ఒకసారి మీరు ఎప్పుడైనా ఈ కోకో కోలా థమ్సప్ కానీ లేకపోతే ఈ స్ప్రైట్ కానీ లేకపోతే ఈ కోకో కోలాని కానీ ఎప్పుడైనా తాగారా? అది పూర్తి విషం అనమాట. ఈ కేఎఫ్సిలో ఎన్నో రోజులు ఫ్రోజన్ చికెన్ అయితే అమ్ముతున్నారు. ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళి మీడియా కానీ లేకపోతే ఇటువంటి ఆఫీసర్లు కానీ వెళ్ళి వాళ్ళ యొక్క కంపెనీల మీద కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఫుడ్ ఫ్యాక్టరీల మీద కానీ మీరు రైట్ చేయగలరా? ఇదే విధంగా మీరు ప్రశ్నించగలరా? ఒక వెండర్ వాళ్ళ యొక్క వ్యాపారం కోసం తను ఎంతో కష్టపడి తనైతే జీవనం సాగిస్తాడు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలని మీరు భయపెట్టడం కన్నా ముందు వెళ్ళి పెద్ద పెద్ద వ్యాపారాలని భయపెట్టండి. అదేవిధంగా ఎవరైతే ఈ స్ట్రీట్ వెండర్లు ఉన్నారో వాళ్ళకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు ఒకవేళ ఫుడ్ అమ్మేటప్పుడు పబ్లిక్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం నాణ్యమైనదే అమ్మండి. ఒక 10 రూపాయలు ఎక్కువైనా తీసుకోండి, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు.